హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. అండర్ ద మూన్. ఆ మూన్ కాదు, ప్లేస్ పేరే అండర్ ద మూన్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫోటోగ్రాఫ్స్. అండ్ అక్కడ నైట్ టెంట్ క్యాంప్స్ కూడా చేస్తుంటారు. అక్కడ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళని కలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఫస్ట్ అయితే సిద్ధార్థ్ వస్తున్నాడు. ఇదే మీటప్ పాయింట్ నెంబర్ 1. ఓహో, వచ్చేసాడు. 1 సెకండ్. హాయ్, గుడ్ మార్నింగ్. మీటప్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ అయిపోయాం అండ్ పాయింట్ 2కి వెళ్తున్నాం. అక్కడ ఇంకా 2 ఫ్రెండ్స్ కలుస్తారు, కానీ వాళ్ళు లేచినప్పటి నుంచి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు వాట్సాప్లో. చూడాలి మరి జాయిన్ అవుతారా అవ్వరా. గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. మీటప్ పాయింట్ ఇక్కడనే ఉంది, కొంచెం ముందర. వీళ్ళిద్దరు అయితే రాలేదు, సరే కొంచెం వెయిట్ చేద్దాం. సో మనం పాయింట్ 2 నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. దిస్ ఇస్ సంతోష్, దిస్ ఇస్ సిద్ధార్థ్ అండ్ హీ ఈస్ భాస్కర్. భాస్కర్ దగ్గర డామినోర్ ఉంది అండ్ మా ముగ్గురు దగ్గర స్పీడ్ 400. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఈ ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇలా ఓపెన్ రైడ్స్ చేస్తుంటాను టు కనెక్ట్ విత్ ద సబ్స్క్రైబర్స్. సో వాళ్ళతో కలిసి మంచిగా ఇలా రైడ్స్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఫ్రైడే రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు నేను స్టోరీ పెడుతుంటాను ఇట్లా ఓపెన్ రైడ్స్కి చేస్తున్నాను అని చెప్పి. సో మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ ఆర్ ఫ్రీ టు జాయిన్ మీ. ఇప్పుడు మ్యాప్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి 41 కిలోమీటర్స్ ఉంది, 1 hour 2 minutes చూపిస్తుంది. సో ఇవాళ ఒక షార్ట్ రైడ్ అప్ అండ్ డౌన్ ఒక 100 కిలోమీటర్స్. సో మనం ఇప్పుడు వెళ్ళేది వయా గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత పంజాగుట్ట, బేగంపేట మీదంగా పరేడ్ గ్రౌండ్స్ నుంచి లెఫ్ట్ తీసుకొని షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్కి ముందే ఒక రైట్ తీసుకోవాలి. అండ్ అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కొంచెం దాటగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండర్ ద మూన్. ఇప్పుడిప్పుడే కాస్త తెల్లారుతుంది. తిరుమలగిరి క్రాస్ రోడ్స్ క్రాస్ అవుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ టువర్డ్స్ షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళి క్రాస్ చేయము, దానికంటే ముందే కొంచెం రైట్ తీసుకుంటాము. వీడికి రాగానే చలి ఎక్కువైంది. ఇంతసేపు సిటీ మధ్యలో నుంచి వచ్చాం కదా, కొంచెం వెచ్చగా ఉండే. వీడికి రాగానే ఫుల్ చలి అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు షామీర్పేట వచ్చేసినాం. షామీర్పేట లేకుంటుంది లెఫ్ట్ సైడ్లో, ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది ఇప్పుడు. ఇంకా 21 కిలోమీటర్స్ 36 minutes. ఇదంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా. ఇదంతా ముందర బస్సు కూడా వాళ్ళదే. ఖాళీ మామూలుగా లేదు, ఘోరంగా ఉంది. చేతులు మొత్తం నంబైనాయి. వాయమ్మో ఏంది చలి. ఊహూ, ఇట్లా గ్రీనరీ ఉంటే చలి వేటకి ఇంకేమవుతుంది. చలి తట్టుకోలేక ఇక్కడ ఛాయ్కి వచ్చినాము. ఛాయ్ బంక్ కేఫ్. మామూలుగా చలిస్తలేదు, నంబైనాయి చేతులు నాకైతే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చాలాసేపే ఉన్నాం, ఒక 1/2 hour 45 minutes. కొంచెం చలి తగ్గుదామని. మంచిగా ఇప్పుడు సన్ రైజ్ కూడా అయిపోయింది, కొంచెం ఎండ కూడా వస్తుంది. షెల్వి చలో. ఇంక ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ అయింది. ఇక్కడ నుంచి రోడ్ చూడండి, క్రేజీ ఉంటుంది. అయితే బాగుంటుంది ఈ రోడ్ అయితే. ఆ మంచు కూడా ఎట్లా కనిపిస్తుంది చూడండి, అది పొగ మంచు చెట్ల కింద. ఆహా, చల్లగా ఉంది. ఇది నేను సెకండ్ టైం అండర్ ది మూన్ వెళ్ళడము. ఈ రోడ్ ఇలా కర్వీ రోడ్డు, పైన సన్ రైజ్, ఎంత పొగ మంచు. లెఫ్ట్ సైడ్ చూడండి. See this road. క్రేజీ ఉంటుంది ఇది డ్రైవ్.
8.7 కిలోమీటర్స్. ఇది ఒక చిన్న స్ట్రెచ్ 5 కిలోమీటర్స్, బట్ బ్యూటిఫుల్. ద బెస్ట్ పార్ట్ ఇది ఈ రూట్లో. సో ఎవరైనా అండర్ ది మూన్ వెళ్ళాలనుకుంటే షామీర్పేట ఎగ్జిట్ దగ్గర నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. వేరే వేరే రూట్స్ చూపిస్తుంది, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ రూట్. ఇవన్నీ మస్ట్ విజిట్ రోడ్స్ అనమాట. ఇది అండర్ ది మూన్ రోడ్ ఒకటి, షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర నుంచి, ఇంకోటి నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్, ఇంకోటి శ్రీశైలం హైవే వయా నల్లమల్ల ఫారెస్ట్. ఇవన్నీ వర్త్, మస్ట్. అసలు బైక్ పైన అయితే క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లో అయితే. ఇంకొక 3.2 కిలోమీటర్స్ ఉంది, వచ్చేసినాం ఆల్మోస్ట్ ఆల్. ఇంకొక జస్ట్ 10 మినిట్స్. కొంచెం ఒక 600 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా అక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది, బాగుంటుంది అది కూడా. హియర్ వి ఆర్ ఇంటూ దట్ రోడ్. ఇక్కడ రోడ్ చూడండి. ఇంకొక 2.4 కిలోమీటర్స్ ఇలానే ఆఫ్ రోడింగ్. ఇంకా ఇది వీళ్ళు కూడా అక్కడి నుంచే వస్తున్నారు. సాడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి రోడ్ చూడండి. ఈ గేట్ ఇంత ముందు లేదే, ఈ మధ్య పెట్టినట్టున్నారు. ఎంట్రీ ఫీ తీసుకుంటున్నట్టున్నారు. సో దిస్ కూల్. ఇక్కడ చూడు వీళ్ళు ఫన్ చేస్తున్నారు మంచిగా. ఫ్రెండ్స్ తోటి వస్తే మజానే వేరు. ఇక్కడ బోటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి కొంతమంది క్యాంపింగ్ చేసుకున్నారు, టెంట్ క్యాంపింగ్ నైట్ టైంలో. ముందుకెళ్దాం. ఏమన్నా రోడ్ అది. క్రేజీ ఫీల్ వస్తుంది ఈ రోడ్లో నడుపుతుంటే. మనం ఇప్పుడు ఆ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ చెట్లు. ఓయ్ స్కిడ్ అయింది. మనం ఇప్పుడు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళాలి. చెట్ల మధ్యలో మనం రైడ్ చేస్తుంటే ఇంకా ఆ ఫీల్ ఎట్లుంటుందో ఊహించుకోండి. హియర్ వి ఆర్ ఇన్సైడ్ ది ట్రీస్. చూడండి వరుసగా ఎలా నాటున్నాయి చెట్లు. ఇంకా ఇదంతా మనదే, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం. ఇంకా మనం ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వెళ్దాం ఆ వాటర్ దగ్గరికి. క్రేజీ ఉంటుంది వ్యూ అక్కడైతే. చూడండి అందరు ఫ్రెండ్సే, ఇట్లా ఫ్రెండ్స్ తోటి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఇంకా నైట్ టైం ఇక్కడ క్యాంపింగ్ చేస్తారు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇమాజిన్ ఇంత చల్ల వెదర్లో సీరియస్ బంప్స్. ఇంత చల్ల వెదర్లో బాన్ ఫైర్ వేసుకొని, టెంట్ క్యాంప్ వేసుకొని, ఫ్రెండ్స్తోని మాట్లాడుకుంటా ఆ నైట్ స్పెండ్ చేస్తే వావ్. ఇక్కడ చూడండి చాలా మంది టెంట్ వేసుకున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూడండి, మొత్తం చెట్లతోటి క్రేజీ వ్యూ ఉంటుంది అసలు. ఇక్కడ మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హలో గైస్, సో దిస్ ఈస్ భాస్కర్, సిద్ధార్థ్ లాస్ట్ రైడ్ లో చూసింటారు, అండ్ దిస్ ఇస్ సంతోష్. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా చాలా మంది అసలు
ఆ వైబే వేరుంది అసలు. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం చెట్లు వరుసగా అప్పుడు ఇట్లా ప్లాన్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇదంతా. సో ఇంతకుముందు మొత్తం ఇదంతా ఫ్రీ ఉండే, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఓవర్ దిస్ ప్లేస్. క్రౌడ్ ఎక్కువ ఉందని అక్కడ చూడండి చాలా మంది అసలు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా స్టార్ట్ చేశారు. లొకేషన్ అయితే మామూలుగా ఉండదు ఇదైతే. ఫ్యామిలీస్ కూడా ఇక్కడ మంచిగా రావచ్చు, చాలా బాగుంది ఇక్కడ. పిల్లల్ని తీసుకొస్తే కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది కాబట్టి సో దిస్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవ్రీవన్, మీరందరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ ఇన్ ది వీకెండ్. సో ఈ వ్లాగ్లో నేను కొన్ని డ్రోన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, this is Rahul Tejo signing off.